బ్రేకింగ్లో చూస్తున్నాం. హైదరాబాద్లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ అయింది. ఆస్తి పన్ను బకాయి ఉండడంతో శ్రీనగర్ కాలనీలోని భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. 2017 నుంచి పన్ను బకాయిలున్న భవనానికి తాళం వేశారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. హైదరాబాద్లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ అయింది. ఆస్తి పన్ను బకాయి ఉండడంతో శ్రీనగర్ కాలనీలో ఉన్న భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. 2017 నుంచి పన్ను బకాయిలున్న ఈ భవనానికి తాళం వేశారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. హైదరాబాద్లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ అయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. యాక్చువల్గా ఈ భవనానికి కేర్ టేకర్ కానీ ఎవరు లేరా? 2017 నుంచి పన్ను బకాయిలు ఉన్నాయంటున్నారు. యాక్చువల్గా జరిగింది ఏమిటి అసలు? హైదరాబాద్ లో తమిళనాడు మాజీ సీఎం జయలలితకు సంబంధించిన ఇల్లును జిహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. అయితే శ్రీనగర్ కాలనీలోని యొక్క జయలలిత భవనంకి ఆస్తి పన్ను బకాయి ఉండటంతో ఈ రోజు సీజ్ కూడా చేశారు. సుమారు 1,60,00,000 మేరకు ఆస్తి పన్ను బకాయి ఉన్నట్లుగా దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు కూడా వెల్లడించారు. అయితే ఈ యొక్క భవనాన్ని గతంలో విజయ్ మాల్యా అనే ఒక వ్యాపారి లీజు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అప్పటి నుంచి కూడా ఈ యొక్క భవనానికి ఆస్తి పన్ను కట్టకుండా పూర్తిగా బకాయి ఉంది. దీంతో జయలలిత కుటుంబ సభ్యులకు నోటీసులు కూడా గతంలో ఇచ్చినా కూడా స్పందించని నేపథ్యంలోనే జిహెచ్ఎంసీ అధికారులు ఈ రోజు ఇల్లును కూడా సీజ్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఎవరు కూడా ఇప్పటివరకు కూడా ముందుకు రాలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికి మాత్రం ఇంట్లో గతంలో కొంతమంది ఉండేవారు, ఇప్పుడు మాత్రం ఆ ఇంట్లో ఎవరు కూడా ఉండట్లేదని చెప్పి కూడా ప్రధానంగా తెలుస్తుంది. మొత్తానికి మరికొద్ది సేపట్లో దీనిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.